అటువంటి దాని మీద ఆధారపడి ఉంటది. వెళ్ళినా అతనికి పోయేదేం లేదు కొత్తగా. ఇంతకుముందు 23 మంది వెళ్తే ఏమైంది? అంటే అప్పుడు కొంచెం సంఖ్య ఎక్కువ ఉందిలే, ఇప్పుడు ఏం లేదు అదే అనేది ఏమున్నా ఇప్పుడు తనకి అది ప్రతిపక్ష హోదానే లేదు ప్రాక్టికల్. ఇంకా పోయేదే ఉంది. అంటే అసెంబ్లీలో వీళ్ళ వాణి వినపడదు కదా, ఇంకా ఇంతకుముందు ప్రతిపక్ష వాణి వినపడిందా? అప్పుడంటే 67 మంది కదండి. ఎప్పుడు మాట్లాడాడు 2 ఏళ్ల తర్వాత వాళ్ళు మాట్లాడనివ్వలేదనే కదా వెళ్ళిపోయింది పాదయాత్ర చేసుకుంటూ. బేసిక్ గా ఇక్కడ వీళ్ళని మాట్లాడినిచ్చారా తెలుగుదేశం వాళ్ళని? వీళ్ళు అసెంబ్లీ బేస్డ్ గా వాణి అనేటువంటి పదం ఎప్పుడో చచ్చిపోయి మనకి 2014 తర్వాత ఏం లేదు, బయట మాట్లాడుకోవడమే. అసెంబ్లీ బయట మాట్లాడుకోవడమే తప్పించి లోపల మాట్లాడినారు ఎవరు అధికారంలో ఉన్నా సరే. 2014 ముందు తెలంగాణ ఉద్యమ టైంలో కూడా మాట్లాడుకున్నాం చక్కగా, ఉపన్యాసాలు జరిగినాయి. 14 తర్వాత తెలంగాణలోనూ లేదు, ఇక్కడ లేదు. ఇంకా మొన్న తెలంగాణ బెటర్, రేవంత్ రెడ్డి వచ్చాక చక్కగా ఉపన్యాసం మాట్లాడినిచ్చాడు కేసీఆర్ ని. ఈయన సమాధానం చెప్తా వచ్చాడు. అంటే కేసీఆర్ రాలేదనుకోండి, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు సమాధానాలు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే అసెంబ్లీ. మళ్ళీ తర్వాత ఉంటుందో లేదో తెలియదు. అప్పట్లో కేసీఆర్ కూడా మొదట్లో కాంగ్రెస్ మాట్లాడినిచ్చాడు, తర్వాత పక్కన పెట్టేశాడు. చంద్రబాబు గారితో కంపేర్ చేస్తే రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు వేయడంలో ఫెయిల్ అయ్యారు జగన్ గారు, అందుకే ఈ ఫలితాలు చూశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేయడానికి టైం పడుతుందా? లైక్ లాస్ట్ టైం చేసినట్టు పాదయాత్రలు ఇలాంటి ఏమన్నా మొదలుపెట్టి మన అన్నట్టు పడి లేచిన కెరటంలో పైకి లేస్తారా? ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేము, పరిస్థితిని బట్టి